ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని డిఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. ఎండాకాలంలో ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉంటుందని, దీంతో ధాన్యం తడవకుండా ఎత్తైన ప్రదేశాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. యాసంగి సీజన్కు సంబంధించి ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసిన వెంటనే వారి పేరు సీరియల్ బుక్లో రిజిస్టర్ చేసి వారికి సీరియల్ నెంబర్ కేటాయించాలని, నిబంధనల ప్రకారం తేమ శాతం రాగానే తూకం వేయాలని చెప్పారు. రైతుల వద్ద నుండి పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు వాడుకలో ఉన్న రైతు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది రైతుల సంక్షేమం కోసమేనని, మహిళా సంఘాల చేత వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మి ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధరను పొందాలని కోరారు. ముందుగా రైతులు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ ద్వారా తాలు, మట్టి పెళ్లలు లేకుండా శుభ్రం చేసి ఆ తరువాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. నిబంధనల ప్రకారం 17% లోపు తేమ, తాలు మరియు మట్టి పెళ్లలు లేని ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, అలా కాకుండా ఇష్టారీతిన ధాన్యం కొనుగోలు చేస్తే అది రిజెక్ట్ అయితే సంబంధిత కొనుగోలు కేంద్రం నిర్వాహకులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, వివోఏలు, పీపీసీ వివోల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళీ మనకి యాసంగి 2026 మన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లాలో 162 సెంటర్లలో మహిళా సంఘాలతోటి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సెంటర్లలో ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేయాలి, రైతులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు ఏ విధంగా ఇప్పించాలి, మరి ఎటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మరి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా మహిళా సంఘాల వివోఎల్ని పిలిచి, అదేవిధంగా మన ఏపీఎంలు, సీసీలు, సెర్ప్ సిబ్బంది అందరిని కూడా పిలిపించి, మరి గత సంవత్సరం చేసిన దాంట్లో ఎటువంటి మనకి లోటుపాట్లు గుర్తించడం జరిగింది. అటువంటి లోటుపాట్లు మళ్ళీ ఈసారి జరగకుండా చర్యలు తీసుకునే విధంగా అందరికి కూడా శిక్షణ ఇస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 450 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 162 సంఘాలంటే 450 మంది ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. వీరందరికీ కూడా బ్యానర్సు, అదేవిధంగా పుస్తకాలు ఏవైతే నిర్వహించాలనో ఆ పుస్తకాలు, అదేవిధంగా మరి గత 3 సీజన్లకు సంబంధించినటువంటి కమిషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా మరి సంబంధిత కమిటీ సభ్యులకు ఇవ్వాలి అనే దాని మీద కూడా వారికి ఆదేశాలు జారీ చేసి, మరి ఈ యాసింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.